హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ రెడ్డి 05. ఆల్రెడీ తమ్మైల్ అనేది చూసే ఉంటారు కదా ఈరోజు వీడియో ఏంటి అని చెప్పి. సో యాక్చువల్గా వీడియో అయితే చేయాలనుకోలేదు, బట్ ఎందుకో మళ్ళీ సడన్గా అట్లా ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి వీడియో తీసుకున్నాను. సో వీడియో ఏంటి అంటే, మాకు యాక్చువల్గా క్యాఫిటేరియాలో రోజు తిని బోర్ కొడుతుంది. దట్ ఆల్సో ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వెన్స్డే కానీ థర్స్డే కానీ ఇట్లా బయట వెళ్ళి తిందాము అని చెప్పి. ఎందుకంటే ఆషిక అండ్ సౌమ్య కార్తీక మాసం అని చెప్పి నాన్ వెజ్ తినలేదు, బయట వెళ్ళి తిందాము అని చెప్పి అనుకున్నారు. సో అందరం అలా బయటకు వచ్చినాము. అలా బయట వచ్చిన తర్వాత మాకు నియర్ బై ఆఫీస్ దగ్గర మేఘ్నా ఫుడ్స్ అనేది ఉంది, మేఘ్నాలోకి వెళ్ళాము. సో దే ఆర్ థింకింగ్, అంటే వాళ్ళు బాగా థింక్ చేస్తున్నారు ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పి. సో వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. సో అడుగుతున్నాను, తినైతే నాకు ఏదైనా ఓకే అని చెప్తున్నారు. సో ఈ అమ్మాయి అయితే, నువ్వు వీడియో తీసేది మాకు కొంచెం చెప్పాలి కదా, మేము కొంచెం ప్రిపేర్ అవుతాము, సడన్గా వీడియో తీస్తే ఎలా అని చెప్పి తను కొంచెము ఇది అంటూ ఉంది. సో అలాగా ఆషిక అయితే ఇంకా నాన్ వెజ్ అంటే తనకి చాలా ఇష్టము. సో ఇష్టము అంటే 2 months అయింది కాబట్టి తను డీప్ థింకింగ్లో ఉంది. సో ఆలోచిస్తూ ఉంది. సో అలా ఆర్డర్ చేయడానికి సో మెనూ ఒకటి స్పెషల్గా ఒకటి ఉంది, నార్మల్ మెనూలో ఉంది. తిను ప్రభాస్, అటుపక్క పవన్. యాక్చువల్గా ఈ అటుపక్క పవన్. సో ఆర్డర్ చేసినారు. ఆర్డర్ చేసింది అయితే ఏమేమి ఆర్డర్ చేసినారు అంటే, తందూరి ఆర్డర్ చేసినారు, అండ్ లాలీపాప్ ఆర్డర్ చేసినారు, అండ్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేసినారు, అండ్ వన్ మోర్ థింగ్ రైస్ ఐటెంలో అయితే బిర్యానీ, స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసినారు, మేఘ్నా స్పెషల్ బిర్యానీ, అండ్ నాటుకోడి బిర్యానీ కూడా ఆర్డర్ చేసినారు. ఈ 2 ఆర్డర్ చేసినారు. యాక్చువల్గా టీంలో అయితే ఎవరో ఒకరు వెజ్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పవన్ అనే అబ్బాయి వెజ్. యాక్చువల్గా తను వెజ్ కాదు, ఎగ్ తింటాడు, నాన్ వెజ్ తినడు. సో తను పవన్ ఎగ్తో ఏదో సంథింగ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకొకటి పన్నీర్ బిర్యానీ అనేది ఆర్డర్ చేసినాడు. సో ఒక అబ్బాయి ఒక్కడే వెజ్. సో వీళ్ళంతా ఇంకా యాక్చువల్గా ఆషికాకి వెయిటింగ్లో ఉంది. సో చాలా డేస్ అయింది కాబట్టి తను వెయిట్ చేస్తూ ఉంది తినడానికి. అలా వచ్చాము అలా అందరం. యాక్చువల్గా అంటే ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరూ లంచ్ బాక్స్ తీసుకొచ్చుకుంటారు, నేను పవన్ తప్ప ఇంకా అందరూ ఇంటి నుంచి వచ్చే వాళ్ళే. సో వాళ్ళు లంచ్ బాక్స్లు తీసుకొచ్చుకుంటారు. సో ఈసారి తీసుకొచ్చుకోలేదు, ఇంక ఇట్లా ప్లాన్ చేసినాము అని చెప్పి. సో బయట వచ్చాము మేఘ్నా దగ్గరికి సో తినడానికి. అక్కడ డిస్కస్ ఏం చేసుకుంటున్నారు అంటే, ఇంకెప్పుడైనా ఈసారి అవుటింగ్కి వెళ్దాము అన్నప్పుడు ఓకే వెళ్దాము అన్నట్టు చెప్పాము. యాక్చువల్గా నేను తిని ప్రభాస్తో మీ వైఫ్ని కూడా తీసుకోరా అన్నప్పుడు, మీరు మీ హస్బెండ్స్ని కూడా తీసుకోరండి అని చెప్తే, ఆ అమ్మాయి లేదు హస్బెండ్స్ వస్తే మేము ఎంజాయ్ చేయలేము కదా అన్నట్టు నిర్మల అంటుంది. సో అది డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా చిల్లీ చికెన్ అనేది వచ్చింది. సో అది సర్వ్ చేస్తున్నాడు. లైక్ బాగానే మేఘ్నాలో బాగుంటుంది. యాక్చువల్గా నేను ఎక్కువ తినేది కూడా మేఘ్నాలోనే తింటాము. సో మేఘ్నాలో అయితే ఫుడ్ అయితేనే బాగుంటుంది, బిర్యానీ బాగా ఇష్టం తింటా నేనైతే. ఇక్కడ మా పీజీ దగ్గర కూడా మేఘ్నా ఉంది కాబట్టి మేము ఈ వీకెండ్ వెళ్తూ ఉంటాము. సో వీకెండ్లో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, మాకు నచ్చుతుంది మేఘ్నాలో. సో అలా చిల్లీ చికెన్ వచ్చింది. సో తింటున్నారు. అంతలోనే తందూరి కూడా వచ్చేసింది. ఇంకా ఇది అవ్వందే అది కూడా వచ్చేసింది. స్టార్టర్స్ 1 by 1 వచ్చాయి. అలా అయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఉంటారు కదా కొందరు పాన్ పిచ్చేవాళ్ళు. సో వీళ్ళు పాన్ తింటే ఇష్టంగా వెళ్తున్నారు. సో నేను స్వీట్ పాన్ చూసాను, ఇంకో అవి చూసాను కానీ, బట్ ఇట్లా డిఫరెంట్ పాన్లు అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం. అంటే యాక్చువల్గా తినను కాబట్టి దాన్ని అంత పెద్దగా దాని దగ్గరికి వెళ్ళను. దాని దగ్గర అంటే ఎప్పుడు ఇంకా దాన్ని చూడాలి, కొనుక్కోవాలి, తినాలి అనేది లేదు కాబట్టి నాకు తెలియదు ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అని చెప్పి. సో ఆషిక ఉంటుంది, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, లైక్ చాక్లెట్ పాన్. ఫస్ట్ నిజంగా అయితే నేను ఎప్పుడు తినలేదు పాన్ అనేది. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు ఎవరైనా చాక్లెట్ పాన్ తినేవంటే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు యాక్చువల్గా చాక్లెట్ పాన్ అనేది, బట్ ట్రై చేశాను, అట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో ఒక బైట్ తిన్నాను. ఆషిక ఆల్రెడీ చెప్తోంది తనది ఒక బైట్ తినోడికే తినదు అని చెప్పి. సో ఇంకా అడుగుతున్నా ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి. తన ఆషిక నువ్వు కన్నడలో అడుగు నేను చెప్తాను అని చెప్తాంది. సో అలా ఫుడ్ అడుగుతూనే ఉన్నాం.
సో తను కన్నడలో అడిగితేనే నేను చెప్తాను అన్నప్పుడు ఇంకా కన్నడలో అడిగినాను. తనకు నచ్చింది. సో అలా వెళ్ళాము. యాక్చువల్గా అక్కడ బిల్ అనేది వచ్చింది. నేను సౌమ్యతో క్లెయిమ్ చేసుకుందాం కదా అని ఓకే అలా జోక్ చేసుకున్నాం. యాక్చువల్గా మాకు ఈ మెడికల్ క్లెయిమ్ తప్ప ఇలా బిల్స్ అనేది క్లెయిమ్ చేసుకోలేము. ఓన్లీ మెడికల్ క్లెయిమ్ తప్ప మేమేం చేసుకోలేము బిల్స్. జస్ట్ జోక్ చేసుకున్నాను. అందుకే ఆ బిల్ చేతిలో పట్టుకొని వచ్చినాను. అది ఇచ్చేలాగా తిను పాన్ నోట్లో పెట్టుకుని అప్పుడు వీడియో తీయాల్సి వచ్చింది. సో అలా వీడియో నిర్మల పట్టుకొని ఇది క్లెయిమ్ చేద్దాము మనము అని చెప్పి నిర్మలకి జోక్ చేస్తున్నాను. సో అందుకు సౌమ్య నవ్వుతోంది. ఓ నీకు అర్థం కాలేదు, దాని ఆ బిల్ని మనం క్లెయిమ్ చేయాలి అని చెప్పినట్టు తీసుకొస్తుంది అని. సో వీళ్ళు ఇంకా బాయ్ చెప్తున్నారు మేఘ్నాకి, లైక్ హోటల్కి బాయ్ చెప్తున్నారు. సో ఇంకా అలా బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. లైక్ అందరు బాగా హెవీగా తినేసినారు, ఫుల్ అయిపోయింది. తను అదే మెడికల్ బిల్ క్లెయిమ్ చేసుకోలేము అని చెప్పి చెప్తా ఉంది. దానికి అర్థం కాలేదు జోకు. సో యాక్చువల్గా సో అలా ఇంకా బస్ స్టాప్కి వెళ్తున్నాము. బస్ స్టాప్ అంటే కొంచెం దూరంలోనే ఉంది. సో అలా బస్ స్టాప్కి వెళ్తూ ఇంకా ఇక్కడికి